వేదాంతపురం పంచాయతీకి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ తోట చిరంజీవిరెడ్డి, మాజీ వార్డు మెంబర్లు చంద్ర ముదిరాజులు, పులివర్తె నాని అందిస్తున్న సుపరిపాలన అద్భుతంగా ఉందని ఆ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వేదాంతపురం ఆర్చ్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి గ్రామస్తులు, యువకులు ఎమ్మెల్యే పులివర్తె నానికి ఆహ్వానం పలికారు. మాజీ సర్పంచులు తోట చిరంజీవిరెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా భావించి వారిని గౌరవించడం, ఎప్పటికప్పుడు వారి సూచనలతో ముందుకు నడవడం, మునుపెన్నడూ లేని విధంగా కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా సుపరిపాలన అందించడమే పులివర్తె నాని లక్ష్యమని భావించి వైసీపీ పార్టీ వీడి టీడీపీలో చేరడం జరిగిందని తెలిపారు. ప్రత్యర్థులను సైతం ఆప్యాయంగా పలకరించి గుండె ధైర్యం కలవారని, ఆయన ఒప్పుకుంటే ఎంతో మంది టీడీపీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తె నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో చంద్రగిరి తాజా మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు పంచాయతీల అభివృద్ధి ప్రక్కన పెట్టడంతోనే పరాజయం పాలైనట్లు ఎమ్మెల్యే నాని తెలిపారు. గెలిచిన 2 నెలల్లోపే నియోజకవర్గానికి కావలసిన నిధులను సమకూర్చడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మరింత అభివృద్ధి చెందేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మాయమాటలు నమ్మి గ్రామాలలో వివాదాలకు తావు లేకుండా అందరూ కలిసిమెలిసి అభివృద్ధికి సహకరించాలని, రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని ఆయన కోరారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన మాజీ సర్పంచ్ చిరంజీవిరెడ్డి, మాజీ వార్డు మెంబర్ చంద్ర ముదిరాజులకు ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన అన్నారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలపై స్పందిస్తూ రోడ్డు, డ్రైనేజీ పనులు, అర్హులకు ఇంటి పట్టాలు, ఆవులకు షెడ్లు తొందరలోనే పరిష్కరిస్తామని అన్నారు. నేను మీ అందరి వాడినని, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని, పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రజల మధ్య నిరంతరం తిరగాల్సిన బాధ్యత మాకు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, చిన్న ఆయన లోకేష్ బాబు గారు కానీ, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ అందరూ కూడా చెప్పడం. ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు ఏదైనా ఒక అర్జీ ఇస్తే అర్జీకి న్యాయమైనంత వరకు పోరాటం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన దానికి నాకు సహకరించిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నా. మీకు వేదాంతపురం గురించి చెప్పాలంటే ఇప్పుడే మా అన్న చెప్పాడు, మన కుమార్ గారు ఆవేశంగా, అన్నా మీ ఆవేశం 100% ఒప్పుకుంటానన్నా. దీంట్లో కృష్ణమూర్తి రెడ్డి గారు తప్పు లేదా ఇంకో తప్పు ఉండదన్నా. ఆ రోజు పార్టీ ఆదేశారం విధి విధానాలు బట్టి ఉంటుందన్నా, వేరేముండదు. ఈసారి నుంచి అటువంటి జరగకుండా నేను చూసుకుంటా. అందుకనే ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో కింద స్థాయిలోకి వెళ్తున్నా. కింద స్థాయి నుంచి రూట్ అంటే మీకు తెలుసు, చెట్టు ఉంటే చెట్టు కింద వేర్లు బలంగా ఉంటేనే చెట్టు ఉంటుంది. మీరు బలంగా ఉంటేనే నేను బాగుంటా, నేను బాగుంటే పార్టీ బాగుంటుంది. కానీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా నేను చూసుకుంటాను కూడా సభాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నా.